2026 లో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకండి మీ దగ్గర కనుక ఈ 2 పాయింట్ల నాలెడ్జ్ లేకపోతే మీరు కూడా మిగతా 90% యూట్యూబర్స్ లాగా 1-2 ఇయర్స్ వేస్ట్ చేసుకొని చివర్లో అంటారు యూట్యూబ్ చేయాలంటే అదృష్టం ఉండాలని. ఈ 2 పాయింట్స్ లో సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మిమ్మల్ని కేవలం ఒక యూట్యూబర్ నే కాదు ఒక రియల్ ఇన్ఫ్లుయెన్సర్ ని చేస్తుంది. వీడియోని స్కిప్ చేసే తప్పు అస్సలు చేయకండి, లేకపోతే మీరు ఫెయిల్ అవ్వడం పక్కా. ఇక మొదలు పెడదాం పాయింట్ నెంబర్ 1 తోని. అదేంటంటే 2026 స్టార్ట్ అవ్వడంతోనే మీరు ఒక రెజల్యూషన్ అయితే తీసుకునే ఉంటారు. ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఖచ్చితంగా నా ఛానల్లో ఇన్ని సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తానని, లేదా ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాను, దాన్ని ఎలాగైనా సరే మానిటైజేషన్ చేసి తీరుతానని. ఒక నెల అయిపోతుంది కానీ మీకు ఎటువంటి గ్రోత్ కనిపిస్తూ ఉండదు. మీరు ఆల్రెడీ గివప్ ఇచ్చేద్దామని అనుకుంటున్నారు. దానికి అసలైన రీజన్ వచ్చేసి ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో మీకు తెలియకపోవడమే. మీకు అసలు యూట్యూబ్ మీ నుంచి ఏం కోరుకుంటుందో మీకు అసలు తెలియదు. ఓన్లీ వన్ సైడ్ లవ్ లాగా మీ నుంచి ఎఫర్ట్ పెడుతూ వెళ్తుంటారు. రిజల్ట్ ఏమో కొంచెం కూడా కనిపించదు. యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దాని మెయిన్ ఎర్నింగ్ వచ్చేసి గూగుల్ యాడ్స్ నుంచి. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగానే యూట్యూబ్ కి కూడా ఒక్కటే కావాలి, అదే వ్యూవర్స్ ఎంతసేపటి వరకు కుదిరితే అంతసేపటి వరకు యూట్యూబ్ లోనే ఉండేలా చేయడం. అప్పుడే యూట్యూబ్ కి లాభం. అదే యూట్యూబ్ మీ నుంచి కోరుకునేది. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువసేపు యూట్యూబ్ లోనే ఉంచేలాంటి కంటెంట్ చేయండి అని. కానీ 90% మంది యూట్యూబర్స్ దీన్ని అర్థం చేసుకోరు. అందుకే యూట్యూబ్ ఎప్పుడు వాళ్ళ కంటెంట్ ఎవ్వరికి సజెస్ట్ చేయదు. దాన్ని ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. అనుకుందాం మీరు ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు, అందులో మీరు న్యూ ఒక వీడియో అప్లోడ్ చేశారు. దాని తర్వాత యూట్యూబ్ ఆ వీడియో టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ తోని కొంతమంది ర్యాండమ్ పీపుల్ కి సజెస్ట్ చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు మీ థంబ్నెయిల్ బేసిస్ ని బట్టి మీ వీడియో పైన క్లిక్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని చూస్తారు. దాంతో యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది మీ వీడియోస్ ఎటువంటి ఆడియన్స్ కి నచ్చుతున్నాయని. దాని తర్వాత అటువంటి సిమిలర్ ఇంట్రెస్టింగ్ పీపుల్ కి మీ వీడియోని చూపిస్తుంది. వాళ్ళు మీ వీడియో చూసి ఎలా రియాక్ట్ అవుతున్నారని చెక్ చేస్తుంది. యూట్యూబ్ బేసికల్లీ 2 విషయాలను చెక్ చేస్తుంది. ఎంతసేపటి వరకు ఆ వీడియోని చూస్తున్నారని, వీడియోని చాలా సేపటి వరకు చూస్తున్నారా లేక మొత్తం చూస్తున్నారా. వాళ్ళు ఆ వీడియోని మొత్తం కనుక చూస్తే అప్పుడు యూట్యూబ్ ఆ వీడియోని ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది, చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే వ్యూవర్స్ ఆ వీడియో వల్ల 8 నుంచి 10 నిమిషాలు ఎక్కువగా యూట్యూబ్ లో ఉంటున్నారని. దాని వల్ల యూట్యూబ్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది. అలాగే మీ వీడియో ఆడియన్స్ రిటెన్షన్ తక్కువ ఉంటే ఆ వీడియోని ప్రమోట్ చేయడం ఆపేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళ ఆడియన్స్ మూడ్ పాడు చేసి వాళ్ళు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి వెళ్ళాలని అనుకోదు. సేమ్ దానిలాగానే వ్యూవర్స్ మీ వీడియో పైన ఎంగేజ్మెంట్ చూపిస్తున్నారనుకోండి, లైక్ చేయడం, వీడియోలో కామెంట్ చేయడం, వీడియోని షేర్ చేయడం, అప్పుడు యూట్యూబ్ మీ వీడియోని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే మీ వీడియోని షేర్ చేసినప్పుడు వ్యూవర్స్ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని వదిలి యూట్యూబ్ లోకి వస్తున్నారు కాబట్టి దాని వల్ల మళ్ళీ యూట్యూబ్ మెయిన్ మోటివ్ కంప్లీట్ అవుతుంది, వ్యూవర్స్ ని తన ప్లాట్ఫామ్ లోనే ఉంచడం. అందులో కూడా మీ వీడియోకి చాలా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి అనుకోండి, కొందరు కామెంట్స్ కి రిప్లై ఇస్తుంటారు, కొందరు తిట్టుకుంటారు, కొందరు తిడుతుంటారు. దాని వల్ల మీ మెంటల్ పీస్ ఖరాబ్ అవుతుంది అనుకోండి. కానీ దాని వల్ల యూట్యూబ్ మాత్రం చాలా బాగా డబ్బులు చేసుకుంటుంది మనల్ని ఎక్కువసేపు వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఉంచుకొని. కానీ మీ వీడియో ఎంగేజ్మెంట్ చేయడం లేదనుకోండి, అలాగే వాచ్ టైం కూడా రావడం లేదనుకోండి, యూట్యూబ్ మీ వీడియోని యూజ్లెస్ అనుకుని దాని మీద తన టైం వేస్ట్ చేయదు. కానీ ఎక్కువ మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. వాళ్ళు యూట్యూబ్ లో వాళ్ళ కంటెంట్ చేస్తూనే ఉంటారు, దాని వల్లే వాళ్ళు గ్రో అవ్వరు. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యూట్యూబ్ కి కావాల్సింది మీ వీడియోస్ కాదు, దానికి కావాల్సింది మీరు తెచ్చే వాచ్ టైం ఇంకా ఎంగేజ్మెంట్. మీరు ఫోకస్ చేయాల్సింది వాటిని ఎలా పెంచుకోవాలని. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్గోరిథం టైం తో పాటు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా 2014 లో యూట్యూబ్ లో చాలా మంది క్రియేటర్స్ లేనప్పుడు డజంట్ మ్యాటర్ మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారని, మీరు ఎక్కువ వీడియోస్ చేస్తున్నారంటే చాలు మీరు వైరల్ అవ్వడం పక్కాగా ఉండేది. ఎందుకంటే ఆ టైంలో యూట్యూబ్ కి ఆడియన్స్ ని యూట్యూబ్ లోకి తీసుకురావడం కావాలి. ఎందుకంటే ఎవరైతే ఆ టైంలో టీవీలో రేడియోకి అతుక్కొని ఉండే వాళ్ళని యూట్యూబ్ వాళ్ళని తన ప్లాట్ఫామ్ లో బంధించాలనుకునేది. అందుకే ఆ టైంలో ఎన్ని ఎక్కువ వీడియోస్ ఉంటే అంత ఎక్కువ వెరైటీ ఉండేది, ఇంకా అంతే ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ 2018 లో ఎప్పుడైతే క్రియేటర్స్ ఎక్కువ మంది అయిపోయారో అప్పుడు యూట్యూబ్ కొత్త ఆడియన్స్ ని పిలవడం లేకుండే, ఆల్రెడీ తన దగ్గర ఉన్న ఆడియన్స్ ని సస్టైన్ గా ఉంచాలనుకునేది. అందుకే ఆ టైంలో యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. అందుకే ఆ టైంలో మీరు 20 నిమిషాలు 30 నిమిషాలు లేదా 1 గంట వీడియో పెట్టినా సరే మీరు 90% వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది. కానీ మళ్ళీ దాని తర్వాత 2020లో ఇంకో చేంజ్ వచ్చింది. టిక్ టాక్ ఇంకా రీల్స్ స్టార్ట్ అయిన రోజులు. జనాలు అప్పుడు లాంగ్ వీడియోస్ చూడాలనుకునేవారు కాదు, వాళ్ళు తొందరగా వీడియోస్ చూడాలనుకునేవారు. అప్పుడే యూట్యూబ్ షార్ట్స్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈవెన్ ఇప్పుడు కూడా యూట్యూబ్ షార్ట్స్ ని చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. షార్ట్స్ చూస్తూ ఎప్పుడు 1 గంట 2 గంటలు గడిచిపోతాయో తెలియదు. అదే కదా యూట్యూబ్ కి కావాల్సింది, వ్యూవర్స్ తన ప్లాట్ఫామ్ నుండి వెళ్లకుండా ఉండడం. యాజ్ అ యూట్యూబ్ క్రియేటర్ గా మీరు ఆల్గోరిథం ని అర్థం చేసుకోకుండా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు ఫెయిల్ అవ్వడం గ్యారంటీ. కానీ ఆల్గోరిథం ఒక్క ఫ్యాక్టర్ అయినా మీరు ఫెయిల్ అవ్వడానికి కారణమయ్యేది కాదు.
మీరు రోజు ఇదే భ్రమలో బతుకుతున్నారా? నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందని. అలా అయితే మీరు చాలా త్వరగా మీ టైం అండ్ ఎఫర్ట్ ని వేస్ట్ చేసుకుని క్విట్ చేస్తారు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ కన్నా ఎక్కువ పవర్ క్వాలిటీదని. ఒకవేళ మీరు 2 కొత్త యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేశారనుకోండి, అందులో ఒక ఛానల్లో సంవత్సరానికి కేవలం 4 క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేస్తారనుకోండి, అదే విధంగా ఇంకో ఛానల్లో సంవత్సరానికి 300 వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, కానీ అన్ని బిలో యావరేజ్. ఏదైతే 4 వీడియోస్ల ఛానల్ ఉందో అది లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసి ఉంటుంది. అదే 300 వీడియోస్ ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయి ఉండరు. రీజన్ ఏంటంటే ఆ 4 వీడియోస్ల క్వాలిటీ ఈ 300 వీడియోస్ కంటే ఎక్కువ ఉంది. మీకు క్వాలిటీ కంటెంట్ చేయడానికి ఒక నెల రోజులు పట్టినా సరే పట్టనివ్వండి, కానీ బిలో యావరేజ్ గా ఏది అప్లోడ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఆప్షన్స్ కి కుదవలేదు. ఎందుకంటే ఆడియన్స్ కి మీ వీడియోస్ నచ్చకపోతే వాళ్ళు వేరే ఛానల్ కు వెళ్లి వాళ్ళ వీడియోస్ చూస్తారు. యూట్యూబ్ ఆ విషయాన్ని చూస్తుంది, యూట్యూబ్ వాళ్ళ ఛానల్స్ ని ప్రమోట్ చేస్తుంది. కానీ ఆడియన్స్ కి మీ వీడియోస్ నచ్చాయనుకోండి, వాళ్ళు మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తారు, ఎదురు చూస్తారు. యూట్యూబ్ అప్పుడు ఈ విషయాన్ని కూడా చూస్తుంది, అప్పుడు యూట్యూబ్ మీ వీడియోస్ ని ప్రమోట్ చేస్తుంది. కానీ వీడియోస్ క్వాలిటీ ఎలా పెంచుకోవాలి? దానికోసం మీ దగ్గర పెద్ద పెద్ద సెటప్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు కరెక్ట్ టెక్నిక్ అవసరం. ఎందుకంటే మీరు బాగా స్క్రిప్టింగ్, వాయిస్ ఓవర్, ఎడిటింగ్ చేశారంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి క్వాలిటీ కంటెంట్ చేయడానికి. టైటిల్, కీవర్డ్స్, థంబ్నెయిల్. కానీ ఈ 3 విషయాలు బేసిక్. కానీ క్వాలిటీ కంటెంట్, ఆల్గోరిథం ని అర్థం చేసుకోవడం, వీటి వల్ల మాత్రమే మీరు మిమ్మల్ని ఫెయిల్ అవ్వకుండా కాపాడుకోలేరు. ఎందుకంటే యూట్యూబ్ మీ వీడియోని ఆడియన్స్ వరకు పంపించకపోతే, దానికి ఇంప్రెషన్స్ ఇవ్వకపోతే ఆ వీడియోతో మీరేం చేయగలరు? మీకు ఒకవేళ రిటర్నింగ్ వ్యూస్ తెచ్చుకోవడం ఎలా, న్యూ వ్యూవర్స్ ని గెయిన్ చేయడం ఎలా, మీ వీడియోస్ ని ర్యాంక్ చేయడం ఎలా, CTR, RPM, CPM వీటన్నిటి గురించి మీకు తెలియకపోతే మీరు ఒక పెద్ద అడవిలో మ్యాప్ లేకుండానే తప్పిపోయినట్టు. అందులో యూట్యూబ్ అనే ఒక పెద్ద లయన్ మిమ్మల్ని తినేయడానికి రెడీగా ఉంటది. మీరు వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్ అని కామెంట్ చేయండి. వాటి మీద కూడా నేను డీటెయిల్ గా వీడియోస్ చేస్తాను.